విశాఖ రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితరాలకు ఈ భవనాలను ఇవ్వాలని వివిధ సంస్థలు ప్రతిపాదించాయన్నారు. ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేకపోవడం వలన భవనాలు పాడైపోతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ చెప్పినట్లు స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. సింహాచలం ప్రసాదంలో నత్త ఉందంటూ ఒక జంట సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, నిజం లేదని తెలితే వారిపై పోలీస్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీలో ఉన్న వారికి ఎలాంటి భవిష్యత్తు ఉండదని, ప్రభుత్వం చేసే మంచి పనులకు ఆ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దుష్ప్రచారం చేసి అడ్డుపడడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు ఇష్టపడని పారిశ్రామికవేత్తలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలను కాదని ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారని గంటా అన్నారు. ఏడాదిలో చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, కొత్త ప్రాజెక్టులను వివరించడం జరిగింది. కార్పొరేటర్లు పివి నరసింహం, లోడగల అప్పారావు, కూటమి నేతలు చిక్కాల విజయబాబు, గంటా నూకరాజు, మొలి లక్ష్మణరావు, ఎర్రరాజు, వాండ్రాసి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి అంత సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ముఖ్యంగా విజనరీ నాయకుడిగా ప్రపంచంలోనే అనేక కంపెనీల దగ్గర నుంచి కూడా పొగట్టులు పోయింది. ఒక మంచి రోల్ మోడల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా ఒక ఫాల్స్ దీంట్లో పెట్టి ఆ ఏజ్ లో అటువంటి వ్యక్తిని కనీసం ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే చూసాం ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ ఎలా వచ్చిందో. ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అన్ని చోట్ల నుంచి కూడా దాని మీద ప్రజలు స్పందించే విధంగా ఆయనకి రెస్పాన్స్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడటానికి వస్తా ఉంటే ఆయన విమానంలో కూర్చుంటే విమానం టేకాఫ్ కాకుండా విమానాన్ని ఆపేసిన సంఘటనలు గుర్తున్నాయి. చివరికి ఆయన బై రోడ్ వద్దామని చెప్పి రోడ్డు మీద వస్తూ ఉంటే ఆయన వెహికల్కి అనుమతి ఇవ్వకపోతే చివరికి రోడ్డు మీద ఆయన పడుకొని నిరసన చేసి తెలియజేసి ప్రజల యొక్క ఇది ఎక్కువైతే అప్పుడు చివరికి ఆయనకి వదిలేయాల్సి ఉంటుంది. అంటే ఒక అన్డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కూడా పరిపాలన అలా సాగింది. మరి ఈ 5 ఏళ్ళు ప్రజలు చూశారు. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు ఏంటి, ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్రం ఏమవుతుందని ఒక భయము, ఆందోళన, కోపం, కసి, అసహ్యం. అంటే మళ్ళీ ఇంకో ఇటువంటి ప్రభుత్వం ఎవరు కూడా ఆలోచించకూడదనే విధంగా ప్రజలు ఒక సౌండ్ ఎటువంటిది ఇచ్చారంటే రీసౌండ్ వచ్చే విధంగా ఎటువంటి మా ప్రజలు తీర్పిచ్చారంటే 175కి 160 సీట్లు. రాష్ట్ర చరిత్రలో కనీ వినిరుగని ఒక తీర్పు. ప్రజలందరూ కూడా సౌండ్ లేకుండా రౌండ్ వేశారు. అంటే ఎవరు కూడా ఊహించలా. ఆయన ఒక పక్క వైనాట్ 175, వైనాట్ 175 అనేవాడు. ఆ ప్రజలు వైనాట్ 175 అంటే కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా ఏదో టెక్నికల్ గా కొన్ని చిన్న మా సైడ్ జరిగిన మిస్టేక్స్ వల్ల గెలిచాయి కానీ లేకపోతే ఏ 2-3 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయి ఉండేవాడు. అటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. మరి ఆ ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత నా మీద కూడా బాధ్యత ఉంది. ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా నా పైన ఉంది. అందుకే ఈరోజు ఎంతో బాధ్యతతోటి, ఎంతో జాగ్రత్తగా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం. మరి అవి ఒక్కోసారి చూసుకుంటే మీ దాకా చెప్పాను మీకు సూపర్ 6 లో చెప్పిన 6 హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా ఎన్నో అమలు చేసుకుంటూ వస్తాం. అన్న క్యాంటీన్లు మరి ఆ రోజు మనం చెప్పాం. అంతకుముందు మన అన్న క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టే విధంగా మంచి రుచికరమైన భోజనం చేస్తామంటే దాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మూసేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 204 అన్న క్యాంటీన్లు అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. తల్లికి వందనం ఏదైతే మనం పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నామో ఆ పథకం కింద ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాదు, వాళ్ళ సతీమణి భారతి గారితో కూడా చెప్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇది అమ్మఒడి, అమ్మ అంటే ఒక్కరే కదా, అమ్మకి ఇచ్చే కార్యక్రమం ఇది కాబట్టి పిల్లలు 2 3 మాకు సంబంధం లేదు, ఒక్కరికే ఇస్తామని చెప్పేసి వెనక్కి పెట్టారు. కట్టితే దాని తల్లిదండ్రులకి అది పెద్ద పరీక్ష. ఇంట్లో 2 3 పిల్లలు ఉంటే మీరు ఏ బిడ్డ చదివించుకుంటారో తేల్చుకోండి అంటే ఆ తల్లిదండ్రులకు నిజంగా అది విషమ పరీక్ష.
ఆ బాధ గమనించి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని తల్లికి వందనం చెప్పిన మాట ప్రకారం మొత్తం 67.27 లక్షల మందికి 10,000 కోట్లు ఇవి మొత్తం అందరికి కూడా ఈ తల్లికి వందనం పథకం మనం ఇస్తా ఉన్నాం. వాళ్ళంతకు 45 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, అంటే అంత 22 లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. అలాగే ఈ ఉచిత బస్సు, అది కూడా మీకు అందరూ కూడా తెలుసు, 1144 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతా ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి ఇప్పటికే 6,310 కోట్లు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది 2 విడతలుగా. మిగతా ఇంకొక ఇది కూడా అయ్యాలి, త్వరలో ఇది కూడా వేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే దీపం పథకం, దీని కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, దీనికి కూడా 2,684 కోట్ల రూపాయలు ఈ ఉచిత సిలిండర్ల పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ప్రధానంగా పెన్షన్లు ఉన్నాయి, ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీకు గుర్తున్నాయి. భరోసా పెన్షన్లు అనేది గతంలో 200 రూపాయలు, 75 రూపాయల పెన్షన్ ని 200 రూపాయలు చేస్తే రాజశేఖర రెడ్డి ఒక దేవుళ్లాగా దాన్ని వాళ్ళందరూ బ్రాండింగ్ చేసుకున్నారు. అటువంటి 200 రూపాయల పెన్షన్ ని మొట్టమొదటిగా 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేయడం జరిగింది. అంటే 5 రెట్లు ఆ పెన్షన్లు పెంచాం. ఆ 1000 రూపాయల పెన్షన్ ని మళ్ళీ 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల నుంచి 3,000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఆ 3,000 రూపాయలు అంటే 1000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 ఏళ్లు పెట్టింది కరెక్ట్ గా. మొదటి సంవత్సరం 250 పెంచాడు, ఆ తర్వాత 250 పెంచాడు, అలా పెంచుకుంటూ పోయి 5వ సంవత్సరం జనవరిలో దాన్ని మిగతా 250 పెంచి 3,000 చేశాడు. అంటే ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఆయనకి 5 ఏళ్లు పట్టింది. అదే మొన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల 1వ తారీఖే ఆ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలే కాదు, ఎన్నికల కోడ్ అప్పుడు వచ్చి 3 నెలలు పెన్షన్ లాగిపోతే ఆ 3 నెలలు కూడా అరియర్స్ కలిపి 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో ఆ పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అంటే ఇది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అది మొత్తం చూసుకుంటే ఈ ఇప్పటికే దాదాపు 51,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపాయన దాదాపు 65 లక్షల మంది పెన్షన్లు. ఇందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. దివ్యాంగులు ఉన్నారు, అలాగే సీరియస్లీ ఇల్లు ఉన్నారు, గీత కార్మికులు లాంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల కార్మికులు ఉన్నారు. దీంట్లో పెన్షన్లు తీసుకునే వాళ్ళు 4,000 నుంచి 15,000 రూపాయల వరకు 6,000 పెన్షన్లు తీసుకుని ఉన్నారు, 10,000 ఉన్నారు, ఈ 15,000 ఉన్నారు. అంటే ఇన్ని కేటగిరీస్ పెన్షన్లు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఇంకొక రాష్ట్రం ఈ దేశంలో లేదు. ఇది ఈ పెన్షన్లకు సంబంధించి. ఇక మత్స్యకారులకైతే వేట నిషేధ సమయంలో 20,000 చొప్పున 250 కోట్లు ఇచ్చేస్తా ఉన్నాం. అలాగే మరమగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 నేతలకు ఉచిత విద్యుత్. ఇవే కాకుండా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున 436 కోట్లు. అర్చకులకు, ముస్లింలకు, పాస్టర్లకు, జూనియర్ లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ప్రధానంగా మెగా డిఎస్సి, మరి గతంలో 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా ఒక్కటంటే ఒక డిఎస్సి పెట్టాల, ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయాల. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతామని చెప్పిన మాట ప్రకారం మొదటి సంవత్సరమే మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టులకి పిలవటం, టెట్ ఎగ్జామినేషన్ పెట్టడం, మొత్తం సెలక్షన్ చేయటం, పోస్టింగ్లు ఇవ్వటం, వాడు ఉద్యోగాల్లో కూడా జాయిన్